హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ జీకే ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ కరెన్సీ నోటుపై గల చిహ్నాలు, వాటి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. 500 రూపాయల నోటుపై ఎర్రకోట బొమ్మను చిత్రీకరించి ఉంటుంది. దీనిని మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన షాజహాన్ కట్టించాడు. ఈ 500 రూపాయల నోటును 2016 నవంబర్ 8న నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన డిమానిటైజేషన్ సమయంలో ప్రవేశపెట్టారు. 17వ శతాబ్దంలో కట్టిన ఎర్రకోట యొక్క చిహ్నాన్ని దీనిపై ముద్రించారు. ఈ అద్భుత కట్టడాన్ని 2007లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. 200 రూపాయల నోటుపై సాంచి స్తూపం చిత్రం ఉంటుంది. దీనిని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో మౌర్య వంశ రాజుల్లో గొప్పవాడైన అశోకుడు కట్టించాడు. 2017 ఆగస్టులో మొట్టమొదటిసారిగా 200 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. మధ్యప్రదేశ్లోని బౌద్ధ స్మారక చిహ్నమైన సాంచి స్తూపం బొమ్మను ఈ నోటుపై ముద్రించారు. దీనిని 1989లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో ప్రకటించింది. 100 రూపాయల నోటు వెనుక భాగంలో రాణి కీ వావ్ చిత్రాన్ని ముద్రించబడి ఉంటుంది. దీనిని 11వ శతాబ్దంలో సోలంకి మహారాణి ఉదయమతి తన భర్త రాజు భీమదేవ ప్రేమకు చిహ్నంగా కట్టించింది. గుజరాత్లోని పఠాన్లో ఉన్న రాణి కీ వావ్ను యునెస్కో 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 50 రూపాయల నోటుపై హంపి శిల్పాల చిత్రం ముద్రించబడి ఉంటుంది. నేటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజు నిర్మించారు. ఇది 1986లోనే యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడినది. 20 రూపాయల నోటుపై మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వద్ద ఉన్నటువంటి ఎల్లోరా గుహలో చిత్రాన్ని ముద్రించబడి ఉంటుంది. వీటిని రాష్ట్రకూటులు మరియు యాదవ రాజవంశస్థులు క్రీస్తు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఈ ఎల్లోరా గుహలు 34 గుహల సముదాయం. ఇవి హిందూ, బౌద్ధ మరియు జైన దేవాలయాలకు నిలయాలు. 1983లో యునెస్కో ఎల్లోరా గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. 10 రూపాయల నోటుపై ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్నటువంటి కోణార్క్ సూర్యదేవాలయం చిత్రం ముద్రించబడి ఉంటుంది. దీనిని 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశ వారు నిర్మించారు. దీనిపై ఉన్న 24 చక్రాలు 24 గంటలు సూచిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులను సూచిస్తాయి.